చాతగాని వాళ్ళు ఇంతవరకు అభివృద్ధి చేయని వాళ్ళు అంటే ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఇలా ఈరోజు కాదండి, ఈ పేటీఎం కుక్కలు వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ సిపికి వాళ్ళు అనుకూలంగా, అదేవిధంగా కూటమి కానీ జనసేనకు కానీ లేదంటే ఇతర ఎవరైతే జగన్ టార్గెట్ చేస్తారో వాళ్ళ మీద ఈ పేటీఎం కుక్కలు మురుగుతూనే వస్తున్నాయి. ఈ పేటీఎం కుక్కలు ఈ ఒక్కరోజు కాదండి, ఇప్పుడు మనం గతంలో కూడా చూసినట్టయితే కత్తి మహేష్ కానీ, శ్రీరెడ్డి కానివ్వండి, పోసాని కృష్ణమౌళి కానివ్వండి, ఇప్పుడు శ్యామల కానివ్వండి, వందల మంది అండి ఆఖరికి పవన్ కళ్యాణ్తో తిరిగే ఫ్రెండ్షిప్ వేసి వాళ్ళని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు. ఎవరిని చూసినా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటి ట్రోల్స్ చేయడం వాళ్ళకి అలవాటే అండి. దమ్మున్న ఎవడైనా మొగోడు ఉంటే ప్రూఫ్స్ తోటి చూపించాలి. నారా లోకేష్ గారు నేను 2000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటానని చెప్పి ఏదైతే ఆరోపణ చేశారో అది ప్రూఫ్తో నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను, 24 అవర్స్ టైం ఇస్తున్నానని చెప్పారు. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే మీకు కఠినమైన చర్యలు తీసుకుంటారు, లీగల్కి వెళ్తానన్నారు. మరి ఏం జరుగుతుందని అంటారు? ఇప్పటివరకు దాని మీద ఎటువంటి ప్రూఫ్ అనేది చేయలేదు వాళ్ళు. తప్పకుండా ఒక మంత్రి బాధ్యతలో ఆయన మంచి ప్రకటన ఇచ్చిండు. దమ్మున్న మొగోడు కాబట్టి, ఆయన ఒక పౌరుషం గల బిడ్డ కాబట్టి తప్పకుండా ఎవడైతే పప్పు అని ట్రోల్స్ చేసి మాట్లాడిన మొగోడు ఎవడని ఉన్నాడో ఇప్పుడు ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్ చూపించి మాట్లాడండి. అలాంటి మాటలు ఇప్పటికైనా బంద్ అయ్యండి, లేదంటే కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్తున్నారు. తప్పకుండా చెప్పిన మాట తప్పకుండా ఈ జగన్ లాగా ఇచ్చిన మాట వెనక తీసుకునే వ్యక్తి కాదు, తప్పకుండా చెప్పిన మాట చేస్తాడు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 ఇస్తానని చెప్పింది, 13,000 ఇస్తుంది అని చెప్పి ప్రధాన ఆరోపణ చేస్తారు. మరి గతంలో ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చిన దానికి మీరు రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్తారు? ఒకటండి, మురిగే కుక్కలకు నోరుంది కదా, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడు, దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ప్రజలకు తెలుసు. ఈరోజు ప్రజలు మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా, ఇప్పుడు ఒక ఇంట్లో 12 మంది ఉంటే మాకు 1,56,000 వచ్చినాయని వాళ్ళు సంతోషంగా అన్ని న్యూస్ ఛానళ్ళల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ అకౌంట్ను కూడా కొంతమంది అంటే 1, 2, 3 ఇట్లా డార్క్ చేసేసి వాళ్ళు పెడుతున్నారు. మాకు తల్లికి వందన ఇచ్చింది, మాకు అందరికీ ఇట్లా డబ్బులు వస్తున్నాయని వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంత అకౌంట్లో నుండి వాళ్ళు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, ఒకవైపు సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు ఏమీ జరగట్లేదు, చేతకాని పరిపాలన చేస్తుందని అన్నారు. మీరేమంటారు దాని గురించి? కళ్ళుండి చూడలేని కబోదులండి వాళ్ళు. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయలేము. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు మనం చూసాము, రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలను సేకరించింది నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారికి ఒక్క ఇటుక కూడా తేలేదు రాజధాని కోసం. ఎక్కడ కూడా జగన్ గారు ఒక ఇటుక తెచ్చినట్టు, లేదంటే ఇంత కంకర తెచ్చినట్టు, ఇంత సిమెంట్ తెచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్ లేదండి. గతంలో కానీ ఇప్పటికి కానీ, గతంలో 30,000 ఎకరాలు సేకరించింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా రాజధాని కోసం ఇప్పుడు అనేక కంపెనీలు, టెక్ మహేంద్ర కానివ్వండి, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, అనేక పెద్ద కంపెనీలను తీసుకురావడం జరిగింది రాజధాని కోసం. అదే ఇప్పుడు కూడా చూసినట్టయితే పెద్ద భారీ పరిశ్రమల కోసం ఇప్పటికి కూడా నిరంతరం కష్టపడుతున్నారు. గతంలో కూడా మనం చూసినట్టయితే కియా అనే కంపెనీ కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద కంపెనీలు తీసుకొచ్చిందంతా నారా చంద్రబాబు నాయుడు గారే. ఫైనల్గా ఈ తల్లికి వందనం పథకం మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక మొరిగే కుక్కలకు మనం ఒకటే సమాధానం అండి, దమ్మున్న మొగోళ్ళు ఎవడని ఉంటే మీరు సీమ బిడ్డలు, మీరు కడప బిడ్డలని ఎవడైతే చెప్పుకుంటారో వాళ్ళని ఒకసారి దమ్ముంటే ప్రూఫ్ చేయమని చెప్పండి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోమనండి. మా అన్న మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు కదా, ఎక్కడ మీ మాట తప్పిరు, మీరు ఎక్కడ మడమ తిప్పిర్రో ఇప్పుడు చూపిస్తాను, రాండి ప్రూఫ్ తోటి.